చేసినటువంటి సంస్కరణలు ఏంటో మేము చూస్తాం. మీకు కూడా సమయం ఉంది ప్రశ్నించడానికి. ఇప్పుడే పాలక మండలి వచ్చింది. కంగారు పడకలే, తొందరపడద్దు లక్ష్మణరావు గారు, టైం ఇస్తాం. ఎందుకు టైం ఇచ్చి మీరు ప్రశ్నల వర్షం కురిపించడానికి, విమర్శించడానికి చాలా చాలా సమయం ఉంది. చిట్టిబాబు, నాయుడు గారు ఒక పరిశుద్ధమైన మనిషి, నిజమైన దైవభక్తుడు, నాకు బాగా తెలుసు కనుక ఆయన కూర్చున్నాడు చైర్లో. ఆయన ఏం చేస్తాడు, ఏం మంచి చేసుకొస్తాడు చూద్దాం. చిట్టిబాబు గారు, ఒకటి ఇందాక మాట్లాడుతూ శ్రీవాణి పథకానికి సంబంధించి పాలిటిక్స్ కోసం వాళ్ళు చేస్తారు. శ్రీవాణి పథకాన్ని రద్దు చేయబోతున్నారు. అంటే శ్రీవాణి పథకం గతంలో ఉండటం లాభదాయకం అంటారా? తీసేయడం వల్ల ఏమైనా మార్పులు మంచిది అంటారా? ప్రభుత్వ నిర్ణయం అది ఏ విధంగా చూడొచ్చారంటారు? అంటే గత ప్రభుత్వం నియమించినటువంటి ఏదైతే ఉందో శ్రీవాణి పథకం రద్దు చేస్తున్నారు అని నిర్ణయం తీసుకోబోతున్నారు. అది మంచిదే అంటారా? లేకపోతే మార్పులు దాంట్లో ఉన్నటువంటి ఇంకా మార్పులు తీసుకొచ్చి దాన్ని సవరించి పెడితే బాగుంటుంది అంటారా? ఇంకా మార్పులు తీసుకొచ్చి దాన్ని సవరిస్తే బెటర్. మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అది తీసుకొచ్చి దాన్ని సవరించి పార్టీ ఆమోదం కాదు, పార్టీల రాజకీయ సంతృప్తి పరచడం కన్నా రాజకీయ సంతృప్తి ప్రజల భక్తులను సంతృప్తి పరిచే విధంగా మార్పులు చేస్తే సంతోషం ఉంటుంది. చేస్తారని ఆయన భక్తులు, నా ఉద్దేశంలో నేను ఇప్పుడు బాగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా నాయుడు గారు భక్తులను దృష్టిలో పెట్టుకుని భక్తుల మనోభావాలు భక్తుల కోసం అనే ఆలోచిస్తాడు. ఆయన రాజకీయంగా పార్టీల కోసమను తనని నియమించారు కనుక ఆ పార్టీకి ఇష్టమైనట్టు అని ఉండదు. ఆయన అలాంటి మనిషి పరిస్థితి కాదు. ఖచ్చితంగా భక్తులను దృష్టిలో పెట్టి ఆయనకు, ఎందుకంటే ఆయన చక్కటి భక్తుడు, పొద్దులు ఎక్కి పూజ చేయించి రాడు. కానీ ఇంకోటి చిట్టుబాబు గారు, ఆయన రాగానే అన్య మతస్థులు ఉన్నారు, ఉద్యోగస్తులుగా చాలా మంది ఉన్నారు. గత ప్రభుత్వం ఇందాక లక్ష్మణ గారు మాట్లాడుతూ కూడా ఇవే ఆరోపణలు పదే చేస్తారని ఆరోపణలు కూడా ఉన్నాయి. సో నిజంగా ఉంటే అలాంటి లిస్ట్ ఏమైనా బయటకు తీసి వారిని ప్రక్షాళన చేయడం, వారిని తీసేసి కొత్త వాళ్ళు నియమించడం, ఇలాంటి కార్యక్రమం చేస్తే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు, బిఆర్ నాయుడు గారు కూడా వ్యాఖ్యలు చేశారు. అవకాశం ఉంది, ఖచ్చితంగా చెయ్యాలి. చేయటం చాలా మంచిది. అన్య మతస్థులు ఉన్నారంటారు? అసలు ఉన్నారు. గతంలో నేను అనిత, వంగలపూడి అనిత ఉండేది కాదు. నేను నా ఇంట్లో క్రిస్టియన్ ఆ మాట వచ్చినాక కదా మాకు ఇప్పుడు నేను హిందువులు అంటది. ఆనాడు ఆవిడ రికార్డింగ్ లో ఉన్న వీడియోలు, నా ఇంట్లో నా కారులో బైబిల్ ఉంటుంది, నా ఇంట్లో బైబిల్ ఉంటుంది, నాకు క్రిస్టియన్ పెళ్లి చర్చిలో పెళ్లి జరిగింది, బైబిల్ లేకుండా బయటికి రాను అని మాట్లాడింది. ఇవాళ నేను హిందువు, నేను గట్టిగా చెప్పగలను, మీరు చెప్పగలరా అన్నది. సో ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు గతంలో. ఇప్పుడు ఉన్న వాళ్ళలో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా డెఫినెట్ గా, ఎందుకంటే ఇక్కడ దొంగ క్రైస్తవులు చాలా ఉంది. ఇక్కడ దేవుళ్ళ దగ్గర పనిచేయాలి. ప్రభుత్వాలు మారుతుంటాయి, పాలక మండలి మారుతుంటాయి, కానీ అక్కడ ఉద్యోగస్తులు ఖచ్చితంగా హిందూ మతాన్ని గౌరవించే వాళ్ళు హిందువులే ఉండాలన్నటువంటిది భక్తుల విశ్వాసం. కాదు, ఒక దర్గాలో హిందూ ఉండగలడా? ఒక చర్చిలో ఒక హిందూ ఉండగలడా? ఒక దేవస్థానంలో ఎందుకు అన్య మతస్థులు ఉండాలి? ఇది ఖచ్చితంగా ప్రక్షాళన చేయవలసిన విషయం. ఇప్పుడు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని ఉద్యోగస్తులు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, వాడు ఎందుకంటే ఆ దేవస్థానంలో దేవుని దగ్గర సన్నిధానంలో సేవ చేసే వాళ్ళు ఆ దేవుని మీద విశ్వాసం లేని వాళ్ళకి ఎట్లా అసలు ఆమోదయోగం ఉంది? అది ఖచ్చితంగా చేయాలి. అది చేస్తే చాలా సంతోషం. నాయుడు గారు ఆ కార్యక్రమం చేపట్టాలి. వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే ఆయన వెరిఫికేషన్ చేసి ఉన్న వాళ్ళని ఖచ్చితంగా తప్పించాల్సిన అవసరం ఉంది. ఇది దేవస్థానం యొక్క దేవునికి చేసే మంచి కైంకర్యం అవుతుంది, అది చేయాల్సిన అవసరం ఉంది. రైట్ లక్ష్మణరావు గారు, మీరంటే ఒక అన్య మతస్థులు అందులో ఉన్నారు టీటీడీలో ఉద్యోగులుగా అని భావిస్తున్నారా? నిజంగా అంటే ఆరోపణలు చాలా వచ్చాయి, ఉంటే కనుక ఈ ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుంది అన్నది ఒక క్వశ్చన్ మార్కు. అయితే నిజంగా ఉన్నారా లేదన్నది ఒక ప్రశ్న అవుతుంది. అంటే గతంలో మీరు పాలక మండలిగా మీ హయాంలో నడిచినటువంటి సందర్భం ఉంది. నిజంగా అలాంటి వ్యక్తులు ఉన్నారా? మీ ప్రభుత్వంలో నియమించబడ్డారా? ఇది ప్రధానంగా రాజశేఖర్ గారు. చెప్పండి. నాకు అర్థమైంది. రాజశేఖర్ గారు, మేము మీ జీవో తీసుకొచ్చామంటే అందుకనే అన్య మతస్థులు ఎవరైనా సరే ఉద్యోగాలు అవనివ్వండి, అక్కడ పనిచేయడం కానివ్వండి, ఏదైనా ఐదవ మత గుళ్ళో ఎవరు కూడా అన్య మతస్థులు ఎవరికి పోస్ట్ వేయకూడదు, ఉండకూడదు అని ఒక జీవో తీసుకొచ్చింది. ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఈ రోజున ఎవరైనా సరే ఇందాక చిట్టుబాబు గారు చెప్తున్నట్టుగా ఆ దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు అక్కడ పెట్టడం కన్నా, ఎవరైతే ఐదవ మతాన్ని అక్కడ ఉన్నటువంటి దేవుడి మీద నమ్మకం ఉండి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తుల్ని కొనసాగించడం అంటే మీరు దానికి వ్యతిరేకం కాదు. అలా ఖచ్చితంగా ఆ యొక్క ప్రక్షాళన చేస్తారు. మేమేమో చెప్తా ఉన్నాం అంటే
శ్రీవారి టెస్ట్ గురించి ఎందుకు అడిగారు. శ్రీవారి టెస్ట్ వచ్చినటువంటి ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాని ద్వారా మన జగన్మోహన్ రెడ్డి గారి గతంలో మండపాలు అవనివ్వండి, హాస్పిటల్స్ అవనివ్వండి, అలాగే గుళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించినటువంటి 5 గుడులు కట్టారండి. ఈ రోజున చూస్తే రిషికొండ పక్కనే ఒక పంట పైన వెంకటేశ్వర స్వామి గుడి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కట్టారు. హైదరాబాద్ లో కట్టారు, అలాగే చెన్నైలో కట్టారు. చూస్తే మళ్ళీ బెంగళూరు, ఇక్కడ అమెరికాలో కూడా వెంకటేశ్వర స్వామి గుడిని కట్టడానికి కూడా ఆ ప్రయత్నం, ఆ అమౌంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టీటీడీ ద్వారా వచ్చినటువంటి శ్రీవారి టెస్ట్ ఏదైతే 10,000, 15,000 ఏవైతే అమౌంట్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వచ్చినటువంటి అమౌంట్, దేవుడి యొక్క విరాళాలకు వచ్చినటువంటి అమౌంట్ అన్ని ద్వారా ఈ యొక్క గుడిని నిర్మించారు. ఐక్యత్వాన్ని పెంపొందించడానికి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితమైన బాటలు వేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ 40 సంవత్సరాల్లో ఒక్క గుడి కట్టల, ఒక్క కళ్యాణ మండపం కట్టల, టీటీడీ ఒక్క హాస్పిటల్ కి, టీటీడీ హాస్పిటల్ కి ఎక్కడ డబ్బులు ఇచ్చింది లేదు, ఆయన కట్టింది లేదు, ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడ నిర్మించింది లేదు. ఎందుకంటే బేసిక్ గా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ఆయన దేవుడు నమ్మరు, ఆయన నాస్తికుడు, ఆయన గుర్తుపెట్టుకోవాలి, ఆయన నాస్తికుడు. కాబట్టి అలిపిరి కట్టిన తర్వాత వెంకటేశ్వర స్వామిని రక్షించారు, ఆయన పాదాలను ఎక్కడికి వెళ్ళా రాజశేఖర్ గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళా ఏ పూజ కార్యక్రమం చేసినా చూడండి, కనీసం ఆయన వేసుకున్న చెప్పులు కానీ షూ కానీ తీయకుండానే దీపారాధన చేస్తారు. హిందువులు ఎవరైనా చెప్పులు కానీ షూ కానీ వేసుకుని దీపారాధన చేస్తారండి? ఎవరు ఇచ్చారు? అంతేందుకు అన్ని మతస్థులు కూడా చెప్పులు కానీ షూ వేసుకొని దీపారాధనకి చేయడానికి ఇష్టపడరు. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు, వందల వేల సార్లు ఆయన వేసుకున్నట్టు షూ కానీ చెప్పులు కానీ లక్ష్మణరావు గారు, ఆ విషయం మాట్లాడకూడదు. ఎందుకు పాపం ఆయనకి, చంద్రబాబుకి అనారోగ్య కారణాలు, ఆ షూలు తీస్తే ఆయన కాలు భూమి మీద నిలబడదు, ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చర్మ ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది, రకరకాలు ఉన్నాయి. ఆరోగ్య రీత్యా షూలు ఇప్పలేడు. అది కోసం మనం అతను ఏం చేస్తాం, రకరకాల రోగాలు ఉన్నాయి, రకరకాల రోగాలు ఉన్నాయి. ఆయన పడుకున్నప్పుడు షూ సాక్స్ వేసుకుంటారా? ఆయన పడుకున్నప్పుడు అదే చెప్పు పడుకుంటారా? ఆయన పడుకున్నప్పుడు కూడా షూ సాక్స్ ఉందా? ఎప్పగా పడుకునేటప్పుడు కూడా కాళ్ళకి సాక్స్ ఉంటాయి, మా ఫుల్ థిక్ సాక్స్, షూస్ చెప్పులు ఉన్నట్టే. 2 నిమిషాలు తీయడానికి పెట్టుకుంటే ఏమవుతుందన్నా? అది ఆయన 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 ఒకడు ఆయన అనారోగ్య కారణం, ఆ కారణాల వల్ల చేస్తా ఉంటాడు. దాన్ని మనం ఇప్పుడు ఆయన అనారోగ్యాన్ని బయట ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం కాదు. అనేది అంటే దీనికన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పులు షూ తీయకపోతే తప్పులేదు. అదే కానీ ఆ కార్యక్రమం ఎవరైనా చేస్తే భూతత్వంలో పెట్టి చూపిస్తారు. టీవీ5, ఏబిఎన్, ఈటీవీ ఎవరి పార్టీలో ఉన్నా, ఎవరు అధికారం ఉన్నా, ఎవరు అధికారం లేకపోయినా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక అవన్నీ జరుగుతుంటాయి. సోషల్ మీడియా వచ్చాక ఖచ్చితంగా ప్రతి అంశాన్ని కూడా భూతత్వంలో చూస్తారు. సోషల్ మీడియా వచ్చినాక కమింగ్ టు టీటీడీ మీద మాట్లాడదాం. ఇంకోటి గత ప్రభుత్వంలో భక్తులు దర్శించుకోవాలంటే అధిక ఫీజులు వసూలు చేశారంటే ఆరోపణలు కొన్ని వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు దీనికి ఇంత పెంచొచ్చు కదా అని చేసినటువంటి వీడియోలు బయటకు వచ్చాయి. దాన్ని ఇప్పుడు ప్రక్షాళన చేస్తామని కొత్త బోర్డు చెప్తుంది. సో దీని అంటే గతంలో ఎందుకు అంత పెంచాల్సి వచ్చింది, ఇప్పుడు తగ్గిస్తారా అనేది కొంచెం ప్రశ్న మార్క్ ఉంది. చిట్టిబాబు గారు ఏమంటారు? పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆ టైంలో వస్తువులు పెరుగుతున్నాయి, కాస్ట్ పెరుగుతున్నాయి, నాణ్యత, లడ్డు సైజు పెరుగుతాయి, సైజు తగ్గించాలి. సైజు తగ్గించి ఇప్పటికే తగ్గించాము, గతంలో ఉన్న